వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో చామగడ్డ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను చూపించే విధంగా ఫ్రై చేసుకుంటే చామగడ్డ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా అన్నంతో కలపకుండా ఉట్టిగానే తినేస్తారు. ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు జిగురు జిగురుగా ఉండదు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ చామదుంప ఫ్రైని ఎలా చేయాలో చూద్దామా. ముందుగా చామదుంపల్ని ఒక గిన్నెలోకి తీసుకొని పోసి మట్టిపోయే వరకు శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. కడిగిన వాటిని ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకొని ఇందులో చామదుంపలు మునిగే వరకు నీళ్లు పోసి మూత పెట్టి ఒక విజిలి వచ్చే వరకు ఉంచాలి. ఒక విజిలి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఇలా స్పూన్తో స్టీమ్ మొత్తం పోయే వరకు ఉంచాలి. ఇలా చేయకపోతే చామదుంపలు ఇంకా మెత్తబడతాయి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి వెంటనే నీళ్ళు వంపేసి చల్లార్చాలి. చల్లారాక పొట్టు తీయాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇలా అన్నిటినీ పొట్టు తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా. ఇలా రౌండ్గా కట్ చేస్తే అన్నీ ఒకేలా ఉంటాయి. కట్ చేశాక వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి ఫ్రై చేయడానికి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న ముక్కలను వేయాలి. ముక్కల్ని గట్టిగా ప్రెస్ చేయకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వీటిని కలుపుతూ ఫ్రై చేయాలి. చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ పై అదే పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర కొంచెం చిటపటలాడి ఎర్రగా అయ్యాక 2 ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. చీరిన 3 పచ్చిమిర్చి వేసి కలపాలి. 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి మొత్తం అంతా కలిసేలా కలపాలి. ఇప్పుడు ఈ మసాలాలు 2 నిమిషాలు వేయించాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేయాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి కలపాలి. ఇవన్నీ కొద్దిగా వేగాక ఫ్రై చేసుకున్న చామదుంప ముక్కల్ని వేసి కలపాలి. మసాలాలన్నీ ముక్కలకు పట్టే వరకు కలుపుతూ ఉండాలి. వీటిని 2-3 నిమిషాలు ఫ్రై చేయాలి. అంతే, చామదుంపల ఫ్రై రెడీ అయినట్టే. చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేయండి. ఈ చామదుంపల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని అన్నంలోకి సైడ్కి నంచుకొని తినొచ్చు. పప్పుతో పాటు నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది. లేదా ఉట్టిగా కూడా తినేయచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.